సార్ నమస్తే, మీ పేరండి? రాధాకృష్ణ అండి. సార్ ఏం చేస్తారు? టీచర్ అండి. సార్ ఏంటి టీచర్ అంటూ ఉన్నారు, మరి ఏంటి విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో? కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థల పరిస్థితి ఏంటి అసలు? కొంచెం టైట్గానే ఉందండి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ పెట్టారు. పొజిషన్ బాగానే ఉంది. డెవలప్మెంట్ ఉందా సార్? డెవలపింగ్ ఉంది సార్, డెవలపింగ్ ఉంది. గతంలో ఎలా ఉంది? గతంలో పర్లేదండి. గతంలో కంటే ఇప్పుడు బెటర్ అండి. అంటే ఏ విధంగా పర్లేదు అంటారు? అంటే ఇంతకుముందు మాకు స్కూల్స్, ఉదాహరణ స్కూల్స్ ఉన్నాయనుకోండి, మా స్కూల్స్ పర్మిషన్ ఏంటంటే 3 yearsకి ఇచ్చారు వైసీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చాక దానికి 10 years చేశారు. ఇంత పాత 10 years ఉండేది, ఇప్పుడు మా దాన్ని 10 years చేశారండి. అదే అంటే ఈ రోజున విద్యాశాఖ మంత్రి లోకేష్ పనితీరు ఏం బాగాలేదు, విద్యా వ్యవస్థ మొత్తం అసలు పట్టించుకోవట్లేదని చెప్పి అంటా ఉన్నారు. మరి అదేం లేదండి, బాగానే ఉంది కూటమి గవర్నమెంట్లో విద్యా వ్యవస్థలో. ఎందుకంటే అన్నీ కూడా మినిస్టర్ గారిగా చూసుకోలేరు కదా. మా స్కూల్ ఉందండి, మాది పెరమలూరు అండి, మాది జ్యోతి గారిని పెరమలూరు సార్. మాకు ఎంఈఓ గారు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు, అన్ని మెసేజ్లు పెడుతుంటారు, అన్నీ ఏం జరుగుతుంది. ఏం సార్? మాకు ఫుడ్ ఉంటుంది సార్, మాది ప్రైవేట్ స్కూల్ కదా, గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది అది. మరి జాబ్స్ పరంగా చూసుకుంటే ఎలా ఉంది సార్? మరి జాబ్స్ అంటే పర్లేదు సార్. ఇప్పుడు ఆల్రెడీ జాబ్ గ్యారంటీ మన రిలీజ్ చేశారు కదా లోకేష్ గారు, కూడా బాగానే ఉంది. అంటే అసలు యువతను పట్టించుకోవట్లేదు, జాబ్ కూడా సక్రమంగా ఇవ్వట్లేదు అని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు. అంటే అది జనరల్ అండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా అలాగే మాట్లాడాం. ఇంతకుముందు అలాగే కొద్ది గొప్ప చేసినా సరే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా అలాగే వాదన చేశాము. ఇప్పుడు కూడా అంతే, జనరల్గా అంతే అండి. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష వాళ్ళు వాదిస్తూ ఉంటారు, ఎంత జరిగినా జరగలేదని చెప్తా ఉంటారు. అది వాస్తవం అండి ఎక్కడైనా. అంటే ముఖ్యంగా ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది సార్ కూటమి ప్రభుత్వం? ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అసలు? కూటమి గవర్నమెంట్లో ఇప్పుడు మన డిఎస్ఏ తీశారు కదండి, డిఎస్ఏ చేసేది జరుగుతుంది అందులో. అలాగే ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో కూడా జాబులు తీసుకుంటున్నారు. అలాగే వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ తీసుకుంటున్నారు కదండి. అంటే ముఖ్యంగా నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. అసలు ఆ యువతకి జాబ్స్ కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం అని అంటూ ఉన్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఓకే అండి, అది స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఒకప్పుడు మన జగన్ గారు మాట్లాడే రికార్డులు మా నాయకుల దగ్గర ఉన్నాయండి అండి. ఏది మా కూటమి నాయకుడి దగ్గర, మా జనసేన నాయకుడు కదా సార్, మా కూటమి నాయకుడి దగ్గర ఉన్నాయండి. ఆయన నిన్న ఒక దాంట్లో ఆయన మొత్తం ప్లే చేశారండి. జగన్ గారు ఇంతకుముందు ఏమన్నారు, జరగదు అదంతా అని చెప్పారు. అదే ఇప్పుడు మళ్ళా ఎప్పుడైతే లోకేష్ గారు కూటమి గవర్నమెంట్ వెళ్ళి దాని శంకుస్థాపన అన్ని జరిగిందో అది నేనే పట్టుకొచ్చాను, నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడే నేను దావూద్ వెళ్ళి మాట్లాడి వచ్చాను అని చెప్తున్నారండి. అది అంటే ఎంతవరకు అంటే ప్రజలు చూడట్లేదని చెప్పి ఇలా మాట్లాడుతున్నారా లేకేంటి సార్? ప్రజలకు అంటే అందరికీ తెలియదు కదా సార్. ఇప్పుడు పొలిటికల్గా ఏదో నేను కొద్ది గొప్ప నేను తిరుగుతున్నాను కాబట్టి, జనసేనలో తిరుగుతున్నాను కాబట్టి నాకు తెలుస్తున్నాయి సార్. ఈ జనరల్గా ఇవన్నీ కూడా జనరల్గా బయట వాళ్ళకి ఎవరికి తెలియదు కదా సార్. అది యాక్చువల్గా ఏంటంటే జగన్ గారు చెప్పింది కూడా నమ్మేస్తారండి. అది స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినప్పుడు నేను మన కూటమి నాయకులైన పట్టాభి గారు వివరంగా చెప్పారండి ఒక మీడియా ఇంటర్వ్యూలో. జగన్ గారు ఇంతకుముందు ఏం మాట్లాడారు, తర్వాత లోకేష్ గారును మన కూటమి గవర్నమెంట్ ఎప్పుడు శంకుస్థాపన చేసిందో స్టీల్ ప్లాంట్ గురించి శంకుస్థాపన చేయగానే అదంతా నేనే పట్టుకొచ్చాను, దావూద్ వెళ్ళి నేను మాట్లాడి వచ్చానని చెప్పి మళ్ళీ ఆయన ప్లేట్ ఫిరాయించారండి జగన్ గారు. ఇవన్నీ జనరల్గా జరుగుతున్నాయి సార్. కూటమి గవర్నమెంట్గా ఉన్నప్పుడే మన లోకేష్ గారు కూడా వెళ్ళి మాట్లాడి స్టీల్ ప్లాంట్ పట్టుకొచ్చారండి. అంటే గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ మేము దావోస్ పర్యటనలో మొత్తం తీసుకొచ్చాము, కానీ కూటమి ప్రభుత్వ నాయకులు మేము చేసిన డెవలప్మెంటే మేమే చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అండి ఒకటండి, ఏదైనా ఒక ఫ్యాక్టరీ రావాలంటే, ఉదాహరణ స్టీల్ ప్లాంట్ వచ్చింది దానికోసం రావాలంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ రాగానే కూడా రాలేదు, ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రాలేదు, అంతకుముందు కూటమి గవర్నమెంట్ ఉన్నప్పుడే, అంటే మన లోకేష్ గారు ఉన్నప్పుడే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోకేష్ గారు ఉన్నప్పుడే దానికోసం మాట్లాడటం జరిగింది. మధ్యలో బ్రేక్ అయిపోయింది సార్. గవర్నమెంట్ మారిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ అది బ్రేక్ అయిపోయి అలాగే ఉంచారు, దాన్ని పోలేదు, అది వేరే రాష్ట్రానికి వెళ్ళిపోలేదు, అలా పెండింగ్లో ఉందండి. దాన్ని మళ్ళీ లోకేష్ గారు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన లోకేష్ గారు దానికోసం తిరిగి దావూద్ వెళ్ళి మాట్లాడతాం అన్నీ జరిగింది. అప్పుడు వచ్చింది సార్ మన కూటమి గవర్నమెంట్ శంకుస్థాపన జరిగింది సార్. సార్ అమరావతి గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? అమరావతి అండి యాక్చువల్గా ఇప్పుడు డే బై డే డెవలప్ అవుతుంది సార్.
ఇప్పుడు ఎందుకంటే గత 5 సంవత్సరాలు దాని మీద చిన్న పైసా కూడా ఖర్చు పెట్టలేదండి. ఈరోజు మళ్ళా కూటమి గవర్నమెంట్ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత డే బై డే దాన్ని డెవలప్ చేస్తున్నారండి. అది ఎందుకంటే నేను నా కళ్ళారా నేను చూసి వచ్చామన్నా. నేను ఈ మధ్య అమరావతి వెళ్ళానండి. నాకు మా కజిన్ ఎలక్షన్లో పోటీ చేస్తే నేను వెళ్ళొచ్చానండి. ఏది పనులు కూడా ఏమీ జరగట్లేదు, అసలు జరిగే పనుల విషయంలో కూడా ప్రపంచానికి చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు అంటున్నారు. మరి అదేం లేదు సార్. ఏంటంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏదో అంతానికి జరుగుతాయి కానండి. ఈరోజు అమరావతి డెవలప్ అవుతుందండి, డే బై డే డెవలప్ అవుతుందండి. మీరే చూసి రావచ్చు మీ మీడియా పరంగా. కానీ ఇంతకుముందు 5 years బ్యాక్ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో, ఈ 2 years నుంచి ఎలాగుందో వెళ్ళి చూసి రావచ్చు సార్. నేను కూడా చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను సార్, డెవలపింగ్ ఉంది సార్ అక్కడ. అంటే అసలు కూటమి ప్రభుత్వ నాయకులు అమరావతిని ఒక ఏటీఎంలో వాడుకుంటున్నారు, మొత్తం దోచుకోవడానికి అమరావతి పేరు ఒక సాకుగా పెట్టుకున్నారని చెప్పి అంటా ఉన్నారు. అదేమి కరెక్ట్ కాదు సార్. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కూటమి గవర్నమెంట్లోనే అన్నీ కూడా జరుగుతున్నాయండి, డెవలపింగ్ జరుగుతుందండి. ఇప్పుడు అది 100% జరుగుతుందండి, అమరావతి జరుగుతుంది సార్. మరి ఈ రోజున బిల్లు చేస్తున్నారు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీకి కూడా రాలేదు కూడా, ఏంటి? అవునండి, ఇప్పుడు 10 years అయిపోయింది సార్. మన 10 years తోటి మనకి హైదరాబాద్ ఇప్పుడు దాకా హైదరాబాద్ రాజధానిగా ఉందండి అని ఏది గవర్నమెంట్ లెక్కల్లో అండి. అయితే ఇప్పుడు ఈ 10 years కూడా అయిపోయింది సార్. అక్కడ గవర్నమెంట్ హైదరాబాద్ రాజధాని అనేది అది కూడా అయిపోయిందండి. ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో నిన్న అసెంబ్లీలో బిల్లు పెట్టారండి. ఆ బిల్లు 100% ఫుల్ ఫ్లెడ్జ్గా జరుగుతుంది సార్. అంటే అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రాజధాని కోసం బిల్లు చేయటం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు రాజధానికి బిల్లు పెట్టాలంట కదా సార్. ఇప్పుడు ఎందుకంటే మొన్న వైసీపీ గవర్నమెంట్ 3 రాజధానులు అని చెప్పి అటు ఇటు మార్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆ బిల్లు పెట్టాల్సి వచ్చిందండి. బిల్లు పెడుతున్నారండి 100%. ఇంకా మారుతూ ఉండదండి. 100% అమరావతి రాజధాని అండి. 100% అమరావతి రాజధాని. ఇంకా నేను ప్రజల మనిషిని కాబట్టి ప్రజల కోసం నేను 3 క్యాపిటల్స్ పెట్టాను, నేను ఆ విధంగా విశాఖ డెవలప్మెంట్ చేసింది నేను అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఏమండి, విశాఖపట్నం డెవలపింగ్ అనేది ఈ 5 సంవత్సరాలు జరిపోలేదండి. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిపోలేదండి. ఆల్రెడీ మా కూటమి గవర్నమెంట్ ఎవరైతే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో సీఎంగా, ఆ సీఎం గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఆయన అక్కడ డెవలప్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే డెవలప్మెంట్ కానీ మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా సార్. మరి అది వస్తా కాదు సార్. అంతం ఏముంది సార్, వైసీపీ వాళ్ళు అలాగే చెప్పుకుంటారు. మా నాయకుడే చేశాడు అని చెప్తారండి. అది మీ అందరికీ తెలుస్తుంది. ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతవరకు ఎన్ని చేశాడో, గవర్నమెంట్ కోసం ఏం ఖర్చు పెట్టాడు, ఏం ఖర్చు పెట్టలేదు అందరికీ తెలుస్తుంది సార్. అది సార్ మరి అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి, 263 స్థానాలు. మరి ఏంటి, ఒకవేళ స్థానాలు పెట్టాల జగన్మోహన్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అసెంబ్లీ స్థానాలు పెరగడం వలన గవర్నమెంట్లు మారడం కూడా అది కలండి. ఇంకోటి ఏంటంటే మా కూటమి గవర్నమెంట్ నాకు తెలిసి ఇంకొక 10 సంవత్సరాలు ఉంటుంది సార్. ఇలాగే తర్వాత చెప్పలేము కానీ ఒక గట్టిగా ఒక 50 రావచ్చండి. ఎందుకంటే మన 11 ఉన్నాయి కదా, 11 నుంచి కొంచెం ఇంప్రూవ్ అవుతుందండి. ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు దాని మీద ప్రతిపక్షాలు వాదిస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీకి కొంచెం ఇమేజ్ పెరుగుతుంది. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్కి పెరగదని చెప్పను నేను, పెరుగుతుంది. అది ఒక 50 దాకా రావచ్చు.